హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఓవర్ 1 lakh అప్లికేషన్స్ వచ్చినాయి ఏపీ జెన్కో ట్రాన్స్పోర్ట్ డిస్కమ్స్ నోటిఫికేషన్స్కి అని చెప్పి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. అప్పుడు చాలామంది ఐబ్రోస్ రైస్ చేశారు, ఇది ఫేక్ అన్నారు నేను వీడియో పెట్టినప్పుడు. సో నేను కూడా ఫస్ట్ ఫేకేనేమో అని అనుకున్నాను, బట్ స్టిల్ కన్ఫర్మ్ చేసుకున్నాకే నేను వీడియో చేశాను. ఎందుకంటే అంతకుముందు 25,000 మ్యాక్సిమం 30,000 లోపు ఉండే అప్లికేషన్స్ ఎప్పుడు నోటిఫికేషన్ పడినా కానీ ఈసారి ఒకేసారి 1 lakh అనేసరికి చాలామంది షాక్ అయ్యారనమాట. సో వాట్ ఎవర్ ఫైనల్గా అదైతే వాస్తవం. సో 1 lakh వచ్చినప్పుడు అందులో బ్రాంచ్ వైజ్ ఎంతమంది ఏ బ్రాంచ్ నుంచి కాంపిటీషన్ ఉంది, సో లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ ఈచ్ బ్రాంచ్ తెలుసుకోవడానికి నేను ఒక పోల్ కండక్ట్ చేశాను. నా దగ్గర కోర్స్ తీసుకున్న గ్రూప్స్లో పోల్ కండక్ట్ చేస్తే అక్కడ వచ్చిన రిజల్ట్స్ ప్రకారం 80% ట్రిపుల్ ఏ వాళ్ళు ఉన్నారు. ఓకే, 5% ఈసీ ఉంటే మెకానికల్ అండ్ సివిల్ 5%, 8% సేమ్ సిమిలర్గా వచ్చినాయి చూడండి. ఆడ రెండిట్లో కూడా 1% అటు ఇటుగా. పోనీ మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఎలక్ట్రికల్ ఉండొచ్చు, వేరే చోట సివిల్ మెకానికల్ వాళ్ళ ప్లాట్ఫామ్ వేరే ఇన్స్టిట్యూట్లో ఉండొచ్చు అనుకున్నా కూడా ఈ 80 కాస్త 70కి వస్తుందేమో నా పర్సనల్ కేస్, 65 to 70. సో 65,000 నుంచి 70,000 దాకా మేబీ ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేసి ఉండొచ్చు. మిగతా 30,000 to 40,000 అనేది మిగతా బ్రాంచెస్ అప్లై చేసి ఉండొచ్చు. అందులో కూడా ఈసీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, 5,000లో ఉండొచ్చు. సో తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇది టఫ్ అని మీరు అనుకోవద్దు. ఈసీ వాళ్ళకి చెప్తున్నాను, చాలా తక్కువ మంది అప్లై చేశారు. ఈసీ అయినా మెకానికల్ అయినా సివిల్ అయినా తక్కువ మంది అప్లై చేశారు కాబట్టి మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి క్రాక్ చేయడానికి. ఓకే, అది మీరు ఆలోచించాల్సిన పాజిటివ్ వే. అలాగే ట్రిపుల్ ఏ వాళ్ళు ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. ఇప్పుడు ఇంతమంది అప్లై చేసినా కానీ 70,000 అప్లై చేసినా కానీ ఎంతమంది కాంపిటీషన్లో ఉన్నారనేది మనం ఆలోచించాలి. చాలామంది ఊరికే అప్లై చేస్తారు అంతే, ప్రిపేర్ అవ్వరు, ఒక స్ట్రాటజీ కానీ ప్రాక్టీస్ కానీ చేయరు. సో ఎవరైతే ప్రతిరోజు కాన్స్టెంట్గా ఒక స్ట్రాటజీలో ప్రతి గేట్ అండ్ ఐఏఎస్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు అవర్ స్మార్ట్ నోట్సెస్, ఈసీ వాళ్ళకి నేను ఆల్రెడీ టెలికామ్ మీద నేను స్మార్ట్ నోట్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు చాలామంది ఎలక్ట్రానిక్స్ కూడా కావాలన్నారు. అంటే ఏపీ జెన్కోలో ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి సెపరేట్గా ఎగ్జామ్ ఉంటుంది, సెపరేట్ సిలబస్ కూడా ఉంది. సో అది రెడీ అయిపోయింది, అది మోస్ట్లీ ఈరోజు రిలీజ్ అవుతుంది. అండ్ నా స్టూడెంట్స్ సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ కలెక్టింగ్ డేటా ఫ్రమ్ మై కొలీగ్స్ సివిల్ అండ్ మెకానికల్ బ్రాంచ్. సో కేబీ టీమ్ ఈజ్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ స్మార్ట్ నోట్స్ టు అదర్ బ్రాంచెస్ ఆల్సో. సో కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కడైనా 1 or 2 మిస్టేక్స్ ఉంటే మా దృష్టికి తీసుకురా. హ్యూమన్ ఎర్రర్ అనేది అన్అవాయిడబుల్. మీరు ఎంత పెద్ద బుక్స్ తీసుకున్నా కానీ, పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన బుక్స్లో అయినా కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాకు చెప్పండి అంటారు. సో టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. ఇంకా జస్ట్ 2 weeks ఉంది. సో ఏం టైం వేస్ట్ చేయకుండా 1 minute కూడా ఓన్లీ తినడానికి, వాష్రూమ్కి వెళ్ళడానికి తప్పితే ఇంకా దేనికి మీరు టైం వేస్ట్ చేయకుండా చదువుకుంటూ ఉండండి. యూటిలైజ్ ది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం, మ్యాక్సిమం టైం పాసిబుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ సో మచ్.